అందరికీ జైభీములు. నేను మీ వడ్లమూరి కృష్ణ స్వరూప్, అడ్వకేట్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దళిత జాతుల్ని ఎస్సీ వర్గీకరణ చేసి వీళ్ళని సామాజికంగా, రాజకీయంగా, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో దెబ్బతీయాలని, దళిత కులాల్లో ఉన్న మెజారిటీ మాలల్ని దెబ్బతీయాలని ఆంధ్రప్రదేశ్లోని నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కుట్రలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత, రాజీవ్ రంజన్ మిశ్రా చేత ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ను ఏర్పాటు చేసే ముందు జాతీయ ఎస్సీ కమిషన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారంగా జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క ఆమోదము, సిఫార్సు పొందాలి. కాబట్టి జాతీయ ఎస్సీ కమిషన్ ఆమోదం పొందకుండా, వారి సలహాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ మెయిన్ కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ యొక్క ఏర్పాటును సవాల్ చేస్తూ ఆ జీవో నెంబర్ 86ని రద్దు చేయాలని, ఈ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఇచ్చే సిఫార్సుల్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మేము ఇప్పటికే రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ని మాలమహానాడు జాతీయ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ విఎల్ రాజు గారు ఈ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతిలో దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద నేను కౌన్సిల్ ఆఫ్ పిటిషనర్గా మేము వాదన వినిపిస్తున్నాం. అయితే హైకోర్టులో మేము రిట్ పిటిషన్ 91/2025 పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. మేము డాక్టర్ విఎల్ రాజు గారు దాఖలు చేసిన రిట్ పిటిషన్ మీద గౌరవ హైకోర్టు వారు ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా స్టేట్ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, ఇతర ప్రభుత్వ అధికారులకి కౌంటర్ వేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఎస్సీ కమిషన్స్ ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ వర్గీకరణ కమిషన్ ఏర్పాటు చేయడం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది. మరి రాజ్యాంగ నిబంధనల్ని అవమానించే విధంగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఎట్లాగో ఆర్టికల్ 341 ప్రకారంగా ఎస్సీల వర్గీకరణ చేసే అధికారం మరి రాజ్యాంగము పార్లమెంట్కే ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్రపతి కూడా లేదు. ఈ 341 ఆర్టికల్ ప్రకారంగా పార్లమెంట్కి ఇచ్చింది. పార్లమెంటు చేయాల్సిన పనిని ఈ ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో, ఆర్ఎస్ఎస్ తోటి కుమ్మక్కయ్యి ఇక్కడున్న ఎన్డీఏ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం దళితుల్ని దెబ్బతీయాలని, ముఖ్యంగా మాల జాతిని అన్ని రకాలుగా అణిచివేసి వీళ్ళని బానిసంగా చేయడం కోసం చేసే ఒక సామాజిక రాజకీయ కుట్రకి తెరలేపారు. దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. హైకోర్టులో పెద్ద ఎత్తున వాదనలు చేస్తున్నాం. రేపు జనవరి 23వ తారీఖున ఈ రిట్ పిటిషన్ మరలా బెంచ్కి రాబోతుంది. మరొకసారి పెద్ద ఎత్తున వాదన వినిపిస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 86 ద్వారా నియమించిన ఈ ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా చైర్మన్ కమిషన్ని వాళ్ళు ఇచ్చే సిఫార్సులు రద్దు చేయాలని, కమిషన్ రద్దు చేయాలని డాక్టర్ విఎల్ రాజు గారు, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు వారు వేసిన పిటిషన్ మీద
మేము వాదనని కోర్టులో పెద్ద ఎత్తున మేము వినిపిస్తాం. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా చూద్దాం, వాళ్ళు కౌంటర్ వాళ్ళు ఏమేస్తారో. ప్రభుత్వం ఇటు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంటు చేయాల్సిన పనిని వీళ్ళు తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల్లో మెజారిటీ దాదాపు 95 లక్షల మంది జనాభా కలిగిన, అత్యంత జనాభా కలిగిన ఏకైక కులం మాలలు. మాలను దెబ్బతీయాలని ఇప్పుడిప్పుడే రాజ్యాంగ అవకాశాలని, విద్యా ఉద్యోగ అవకాశాలని ఉపయోగించుకుంటూ అడుగులు వేస్తున్న మాలల్ని, మాదిగల్ని, రెల్లిల్ని, ఇతర 57 కులాలు, మొత్తం 59 షెడ్యూల్ కులాల జాతుల్ని వాళ్ళ కాళ్ళు నరకడం కోసం, వారి యొక్క సామాజిక అభివృద్ధిని అణచివేయడం కోసం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న, పవన్ కళ్యాణ్ చేస్తున్న కుట్రల్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. అయితే ఎస్సీ వర్గీకరణ సంబంధించిన విషయంలో మాలలకి వ్యతిరేకంగా, దళిత జాతుల రాజ్యాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అన్ని అడ్లకుల దోపిడీ పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ వంటి వామపక్ష పార్టీలతో సహా అన్ని దోపిడీ మనువాద కులాల పార్టీలంతా కూడా మాలల వ్యతిరేకంగా